కనబడ్డమే వెంకటేశ్వర స్వామి. దీని గురించి తర్వాత చెప్తా ఎక్కడి నుంచి తెచ్చానో. మీకు చూడగానే గుడ్ వైబ్స్ రావాలి అని చెప్పి చేశానన్నమాట. ఈ రోజు యాక్చువల్గా శనివారం లాగే. మిగతా రోజులన్నీ వేరు, బట్ శనివారం వేరు నాకు. ఎందుకంటే అమ్మగారి ఆజ్ఞ ఆమె చెప్పినట్టు చేయాలి, లేకపోతే అంతే సంగతులు. ఓకే, స్టార్ట్ చేద్దాం ఆ వ్లాగ్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. కొంతమంది అనుకుంటా ఉండాలి, వచ్చిందమ్మా పాసిమోహం వేసుకొని పొద్దున్నే అని. పొద్దున్నే లేవగానే ఇలా ఉండక ఇంకెలా ఉంటా చెప్పండి. ఇప్పుడు నేను నార్మల్గా నా వ్లాగ్స్ ఎట్లా అంటే, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను జిఎస్ఎం బైట్స్ కోసం, అలాగే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు జిఎస్ఎం పిల్ల కోసం, అంటే ఆ 2 ఛానల్స్ కోసం వర్క్ చేసుకుంటాను. నేను నా వ్లాగ్సే కదా పెడతాను ఇందులో, అందుకని చెప్పేసి. అండ్ మీరు నన్ను ఇష్టపడితేనే చూడండి వీడియోస్. అండ్ ఏదైనా నాలో మార్పులు ఉంటే చెప్పండి, మార్చుకుంటూ ఉంటాను. అలాగే ఏమైనా తప్పులు చేసినా చెప్పండి, టిప్స్ చెప్పండి, తెలుసుకుంటూ ఉంటాను. అండ్ వాటిని ఫాలో అవుతాను కూడా. సరే రొటీన్స్లో అన్నీ ఈరోజు వస్తాయి. అలాగే మీరు కొంచెం ఇన్స్పైర్ అయ్యేలాగే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. బికాస్ ఆఫ్ లాస్ట్ వ్లాగ్ కామెంట్స్. నాకు పూసుకుంటున్నావు అంటారా? మీకు తెలుసు కదా నేను ఫ్లాక్సీడ్ జెల్ వాడతానని. అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వాడతాను అని చెప్పి. మీరు చూసారో లేదో. ఇంట్లో ఉంటే మాత్రం రోజు మార్చి రోజు ఆయిల్ హెయిర్ మీదే పెట్టేస్తాను. ఫ్లాక్సీడ్ జెల్ బాగా రావాలి అంటే మాత్రం ఒక గ్లాస్కి 3 గ్లాసులు, అంటే టీ గ్లాసులతో నేను చెప్పేది, ఒక టీ గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసేసి ఒక 15 నిమిషాలు అది నాననివ్వండి. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడకనిస్తే ఒక 10 నిమిషాలు మీకు జెల్ ప్రిపేర్ అయిపోయింది. వేడిగా తీసుకొని దించిన దాన్ని అలాగే వడగట్టేశారనుకోండి, మనకి బాగా ఆ జెల్ అంతా కిందకు వచ్చేసిద్ది. మళ్ళీ ఇంకో చెంబు నీళ్ళు పోసి మళ్ళీ ఉడకబెట్టండి, మళ్ళీ జెల్ వస్తుంది. దాన్ని మళ్ళీ వడగట్టుకొని మిగతాది ఉంటుంది కదా, దాంట్లో ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడకబెట్టుకొని దాన్ని ఆ గింజలతో సహా మిక్సీకి వేసుకొని అది పూసేసుకోండి ఫస్ట్ డే. ఇంకా మీరు స్టోర్ చేసుకునేది ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రోజు మార్చి రోజు మీరు వాడుకుంటూ ఉండొచ్చు. ఎంత చేసుకున్నా సరే అది అయిపోయే వరకు వాడుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా పెట్టుకోండి. హెయిర్ ఫాల్, డాండ్రఫ్, హెయిర్కి సంబంధించిన ఇష్యూస్ ఏ ఉన్నా కూడా తగ్గిపోతాయి. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది ఒక్కటే, నాకు చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. అందుకే మీకు చెప్తున్నా. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, లేవంగా అది పెట్టుకున్నావు అక్క అంటారేమో. కాదు, మార్నింగ్ లేచాను, 6:30కి లేచా. 6:30కే మా అమ్మ ఇంట్లో పనులు మొత్తం ఎవ్రీథింగ్ కసు జిమ్మింది, కానీ ఇల్లు తొడవలేదంతే. ఇప్పుడు నేను ఇల్లు తొడవడానికి అందులో పసుపు, కొంచెం ఉప్పు కళ్ళు వేసి ఇల్లంతా తుడుస్తున్నాను. తుడుస్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు నేనేం చేశాను బిఫోర్ ఇప్పుడు అని చెప్పేసి. మార్నింగ్ మా అమ్మ లేవంగానే ఆమె అన్ని పనులు చేసుకుంటుంది, మీకు తెలుసు కదా. నాకు అసలు పనే ఉంచదు చేసుకోవడానికి. కాకపోతే శనివారం వచ్చేసరికి పని అంతా చేస్తుంది. బట్ అమ్మ పొలం వెళ్ళిపోయిద్ది కాబట్టి మిగతా పనులు ఏమి మిగిల్చిద్ది అంటే, ఆ రోజు ఇల్లు కూడా తుడిసిద్ది మోస్ట్లీ. బట్ తుడవకపోతే నాకు వెళ్ళేటప్పుడు చెప్పిద్ది అనమాట, అమ్మ ఇల్లు తుడుచుకొని లేదంటే బట్టలు ఉతికేసుకొని స్నానం చేసి తర్వాత పూజ చెయ్యి, ఈరోజు శనివారం మర్చిపోమాకు అని మాత్రం ఖచ్చితంగా చెప్పిపోయిద్ది. ఈరోజు కూడా అదే జరిగింది. ఇంకా సరే అని చెప్పేసి 6:30కి లేచాను. లేచిన తర్వాత నా కొంచెం ఎక్సర్సైజెస్, అలాగే ఏంటి ఆ వాటర్ తాగుతాను కదా, జీరా వాటర్ అట్లాంటివి, అవి తాగేసేసాను. ఆ తర్వాత నుంచి వ్లాగ్ ఈరోజు పెడదాం కదా అనిపించి అప్పుడు స్టార్ట్ చేసినాను. అంటే మీరే కదా రోజైనా పెట్టండి మేము చూస్తాము అన్నారు, అందుకే ఓపిక చేసుకొని మరీ చేస్తున్నాను. ఇల్లు తుడుస్తున్నా. ఇల్లు తుడిచేదానికి లిక్విడ్ ఏం వేయట్లేదు ఈ మధ్య. నేను తుడిస్తే మాత్రం వేయను, అమ్మ తుడిస్తే మాత్రం అమ్మ లిక్విడ్ వేసుకుంటుంది. ఆ లిక్విడ్ కూడా ఉంది ఇంట్లో. ఓకేనా, పసుపు ఉప్పు వేసి తుడవడం వల్ల అది లక్ష్మీదేవి అని లాస్ట్ టైం ఎవరో కామెంట్ చేశారు. బట్ దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. అందుకే చాలామంది అంటే శుద్ధి అయిద్ది, ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి అని సంథింగ్ ఏదో చెప్తారబ్బా. మా ఫ్రెండ్స్ చెప్పారు, నేను దాన్ని పాటిస్తున్నాను అంతే. అది కూడా బ్రాహ్మణమ్మయ్య చెప్పింది, నో ప్రాబ్లం, తుడుచుకోండి. అట్లాగే తుడిచేసాను. ఇంకా వెళ్ళి తలస్నానం చేద్దాము అనుకున్నా, బట్ నేను అది పెట్టుకున్నాను కదా, కొంచెం టైం పట్టిద్ది. ఇంకా అక్కడ ఏదో వర్క్ ఉంటుంది చూద్దాంలే అని పోయానబ్బా, అంట్లో సర్దుదామని చెప్పేసి. అది పోయిన తర్వాత ట్విస్ట్ ఏంది అంటే, మా అమ్మ ఎంత చక్కగా వండిన దానిలాగా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది, కానీ అన్నం వండలేదు. ఇంకా నాకు మైండ్ పోయింది. అప్పటికే టైం 8 అయిపోయింది తెలుసా. మా నాన్న ఇంకో అరగంటలో అన్నం తినడానికి వస్తాడు. ఇంకా అంతే సంగతులు. పొయ్యి వెలిగిచ్చేసాను. ఎట్లా అప్పుడు చూసా, లేకపోతే మా నాన్న వచ్చాక అన్నం పెట్టామియా అంటే అప్పుడు చూడు నాకు ఉంటుంది మా నాన్న చేతిలో. ఇంకంతే ఇంకా అన్నం వండలేదని తిట్టకుండా రాత్రిని ఎప్పుడో 12 గంటల దాకా మేలుకొని వండకపోతే, పొద్దున్నే ఎప్పుడో లేటుగా లేకపోతే అని చెప్పి ఇంకా అదంతా తీసుకొస్తాడనమాట. చదువుకున్నావు కావాలనే అంటాడు ఏమన్నా అంటే. వద్దులే అవన్నీ చెప్పుకునే కాదు, కానీ ఇప్పుడు ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. ఇదేంటి అంటే, అన్నం పొయ్యి మీద పెట్టా, అది పొంగొచ్చేలోపు నేను బ్రష్ చేద్దాము అని చెప్పేసి
టూత్ పౌడర్ అని చెప్పేసి నేను ఇంతకుముందు 2 షార్ట్స్లో కూడా పెట్టాను, గుర్తుందో లేదో మీకు. టూత్ పౌడర్ ఇది నేను దితికా ఆర్గానిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. వాళ్ళకి వాట్సాప్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజే. మీకు ప్రమోషన్ కోసం చెప్పట్లా. ఇది ఎంత యూస్ఫుల్గా ఉందంటే, నేను ఇంట్లో ఉంటే రెగ్యులర్గా ఖచ్చితంగా నైట్ బ్రష్ చేసే పడుకుంటున్నాను. దీనివల్ల నాకు యూస్ఫుల్ ఏంటి అంటే, అస్సలు స్మెల్ రావట్లేదు, అండ్ బ్లడ్ చిగుళ్ళ నుంచి వస్తుంది కదా, అది కూడా రావట్లేదు. చాలా మంచిగా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇదిగా ఉంది. వాళ్ళ పేజ్ని విజిట్ చేస్తే వాళ్ళు ఎలా చేశారు ఆ పౌడర్ని అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టున్నారు. కావాలంటే వెళ్ళి చూడండి. దీతికా ఆర్గానిక్స్ సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తుంది. ఓకే, మెయిన్గా పిల్లల కోసమైనా కొనండి, అండ్ స్మెల్ వచ్చే వాళ్ళు కూడా కొనుక్కోండి. నోరు స్మెల్ వస్తుంది, సో మంచిగా ఉంటుంది అని చెప్పి మీకు చెప్తున్నా. అందుకనే తీసాను ఆ క్లిప్ని. ఇంకా నాకు డేట్ టైం దగ్గరలో ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత కడుపులో ఇది వేస్తున్నాను. దీని తర్వాత అవి నేను డ్రై ఫ్రూట్స్ తింటాను కదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైట్లో భాగంగా, సో అవి తర్వాత తినేస్తాను. ఇది ఫస్ట్ నువ్వులు తినడం వల్ల ఏంటి అంటే, మనకి నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు కొంచెం తొందరగా, అంటే లేట్ కాకుండా తొందరగా రావడానికి ఉపయోగపడింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పీరియడ్ టైంలో బ్లీడింగ్ ఏదైతే అవుతుందో అది కొంచెం గడ్డలుగా అట్లా ఇలా రాకుండా మంచిగా వచ్చేలాగా హెల్ప్ అవుతుంది అనమాట. వచ్చిన కాడికి వచ్చేస్తుంది. అందుకనే నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పొట్టలో వేసేసాను దాన్ని 2 స్పూన్లు. ఎక్కువ తింటే మళ్ళీ వేడి చేసిద్ది. ఇంకా మంచినీళ్ళు తేవడానికి వెళ్ళాను, తీసుకొచ్చేసాను. ఆ తర్వాత నాకేవో మెసేజెస్ ఏవేవో వస్తుంటాయి కదా, ఇంక అప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను ఏమన్నా వచ్చినాయా ఏంటి అనేది. చెక్ చేసుకొని వాటిని అక్కడ పెట్టేసా, రిప్లై ఇచ్చాను. ఇంకా ఇంట్లో ఏముంటాయి, అన్నం కూడా వండేసాను. ఇంకా తర్వాత నేను స్నానానికి వెళ్ళాలి అంటే మా వాళ్ళు వస్తారు. వెళ్ళిన తర్వాత వచ్చారనుకో ఇబ్బంది పడతారు, వాళ్ళు అన్నం పెట్టుకోలేరు కాబట్టి. పెట్టుకుంటారు నేను లేకపోతే, ఇబ్బంది ఏం లేదు. మా తాత వచ్చాడు, ఇంకా మా నాన్న వాళ్ళ అమ్మ అయినా మాకు గుర్తుందో లేదో తాతకి అన్నం పెట్టేశాను. అన్నం పెట్టిన తర్వాత నేను వెళ్ళిపోయా. మా నాన్నకి నేను పెట్టలేదు, మా నాన్నే అన్నం పెట్టేసుకొని తిన్నాడు. బికాస్ నేను స్నానం చేసి మళ్ళీ వచ్చి పూజ చేయాలి కదా, సో వెళ్ళాను. ఈరోజు సున్నిపిండితో చేశాను అబ్బా కొంచెం, ఎందుకంటే నేను ఖచ్చితంగా పూజ చేయాలి అనుకున్న రోజు కొద్దిగా టైం నాకు ఉంటుంది, తీసుకుంటాను కాబట్టి ఆ రోజు వీక్లీ వన్స్ అయినా సున్నిపిండి పెట్టుకుంటాను ఒంటికి. సో అది ఈరోజు అయిందనమాట. కొంచెం ఒక టైం తీసుకుంటుంది అనమాట ఆ రోజు. చీర ఎందుకు కట్టిన అక్క మరి అంటారేమో. చీర ఎందుకు కట్టానంటే ఇప్పుడు రీజన్ చెప్పనా. లాస్ట్ వీడియోలో అమ్మాయి వ్లాగ్లో ఒక అమ్మాయి కామెంట్ చేసింది, ఏమని, అక్క పాస్మోహంతో రామాకక్క మరి బాగాలేదు అని అంది. అందుకే ఈరోజు కొంచెం ఎలాగో పూజ చేస్తున్నాను కదా అని కొద్దిసేపు అన్నా చీర కట్టుకుందామని, మీకోసమే కొంచెం కొత్తగా కనిపిద్దామని చెప్పేసి చీర కట్టుకొని వచ్చాయి. అండ్ ఇప్పుడు అవి ఏమైతే చూపిస్తున్నానో అవి ఇత్తడి వాటిల్లో ప్రమిదల్లాగా కనిపిస్తాయి అని చెప్పి నేను అవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. సంథింగ్ 200 చిల్లర పడింది. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూది ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ కాదు, అదొక టైప్ ఆఫ్ ఉంటుంది. ఈ ఐడల్ని నేను మా కీర్తి ఫంక్షన్కి వెళ్ళాను కదా శ్రీమంతానికి, ఆ శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట వాళ్ళు. దాన్ని ఇంకా అది తీసుకొచ్చాను కదా. ఈరోజు పూజ గదిలో, అంటే పూజ దగ్గర పెట్టకూడదు దాన్ని, సో నేను అక్కడ పైన ఎక్కడ పెట్టాను అనేది చూపిస్తాను. ఫస్ట్ క్లిప్ చూసారు కదా, అలా సెట్ చేశాను అనమాట పూజ గది పైన. ఇంకా పసుపు పూసుకోవాలి. పసుపు పూసుకోకుండా నేను కనుక పూజ చేశాను అంటే, దీపం పెట్టాను అంటే, మా అమ్మ పసుపు కాళ్ళకు పూసుకోకుండా ఏం పూజ నువ్వు చేసేది అంటది. దేవుడి పటాలకు పూలు మర్చిపోయినా, కాళ్ళకు పసుపు మర్చిపోయినా అంతే సంగతులు. ఉరికిరికి ఇంకా కొట్టక్కర్లేదు, మా అమ్మ మాటలతోనే చంపేస్తుంది. మళ్ళీ మర్చిపోకుండా తిట్టిద్ది అనమాట. ఏమన్నా అంటే నీకు మనుషులు చెప్పలేరు అంటది అన్నమాట. అమ్మో ఆ మాటలు నేను ఒకసారి మా అమ్మకి చెప్పాను తెలుసా, అమ్మా నువ్వు తిట్టు, మా అవన్నీ రికార్డ్ చేసుకుంటాను, వాళ్ళందరూ మీ అమ్మ ఎట్ట తిట్టిద్దో చూపి ఒకసారి వీడియో తీయండి అక్క అన్నారంటే, ఏం తట్టాలమే నిన్ను అంటే నేను తిడుతున్నానని చదువుతాను అందరికీ అని చదువుతుంది అని. ఏదో ఒక రోజు మా అమ్మ తిడతా దొరికిద్ది, ఆ రోజు దొంగతనంగా అయినా వీడియో తీసి మీకు పెడతా సరేనా. ఇంకెక్కడ నేను పూజ కోసం ఏంటి ఒత్తులు, సాంబ్రాణి కడ్డీలు, ఆ తర్వాత మిగతాయి అవన్నీ తీసుకున్నాను అనమాట. మీకు ఏమన్నా వల్గర్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి, ఓకే. నేను ఏదో ర్యాండమ్గా చేసుకుంటా ఉన్నాను. అండ్ నా పూజలు చాలా తక్కువ. ఏదో దీపం పెట్టినమా, అగరొత్తులు అటు ఇటు తిప్పినమా, దేవుణ్ణి సల్లంగా చూడమని అడిగినమా, అంతే. అదే చిన్నప్పుడైతే 10th పరీక్షలప్పుడు, ఇంటర్ పరీక్షలప్పుడు స్వామి నేను క్లాస్లో ఫస్ట్ రావాలని కోరుకుంటా. చదువుతానే లేదా అనేది తర్వాత సంగతి, అంతే ఫస్ట్ రావాలి. నేను చదవకుండా ఎట్టేస్తారు, ఫస్ట్ చదివిన కాడికే వస్తుంది మార్కులు కదా. ఇంకా పూజ చేసేటప్పుడు సుప్రభాతం పెట్టుకున్నాను, లేదంటే లలిత సహస్రనామం కూడా పెట్టుకుంటాను. నాకు ఏది గుర్తొస్తే అది పెట్టేస్తా, బట్ ఆ సాంగ్ అయిపోయే వరకు ఉంచుతాను.
ఇంకా అది అలా దీపం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్వామికి ప్రసాదం చేద్దాము అనుకున్నా, కానీ నాకు మళ్ళీ టైం లేదు. చాలా బట్టలు ఉన్నాయి కుట్టడానికి, మా ఫ్రెండ్ తెచ్చిచ్చిందని చెప్పి వాటిని కుట్టడం కోసం నేను ప్రసాదం ఇగ్నోర్ చేసి బెల్లం పెట్టేశాను. ఇంకా అది పూజకు కావాల్సినవి కూడా ఈ మధ్య నేను అన్ని ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇది చూడండి, ఐడల్ సంగతి చూడండి. అక్కడ నేను ఎలా సెట్ చేశానంటే, ఇది పూజ గదికి పైన ఇలా డెకార్ చేసుకున్నాను అనమాట. ఈ తాబేలు, పక్కనున్న ఏనుగులు, ఆ తర్వాత వెనకాల ఉన్న చెట్లు, అవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. లింక్స్ కావాలి అనుకుంటే నేను అదే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకే, అలాగే ఇతర ప్రమిదలు ఉన్నాయి కదా, వాటి లింక్స్ కూడా ఇస్తాను, చూసుకోండి. ఇఫ్ కావాలి అనుకుంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి. అండ్ ఇది మొత్తానికి అండ్ అయిపోయిన తర్వాత మాత్రం ఈ ధూప్ స్టిక్స్ లాంటివి ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి. ఇవి కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను యాక్చువల్గా. సో వాటిని నేను ఇట్లా పెట్టేసి, నేను పూజ చేశాను అంటే మాత్రం ఖచ్చితంగా ఇది పెడతాను. అండ్ ఆ పొగకి, ఆ వాసనకి వీళ్ళంతా ఒక డివైన్ ఫీల్ వస్తుంది అనమాట. అండ్ మా అమ్మకైతే ఈ పొగ నచ్చదు ఇంట్లో, మా అమ్మకి నచ్చదు, కానీ నాకైతే బాగా నచ్చింది. మా అమ్మ లేదు కాబట్టి వేసేస్తా. ఒకవేళ నేను మా అమ్మ ఉన్నప్పుడు ఇది వేసినా కూడా మా అమ్మ దీన్ని తీసుకెళ్ళి బయట పెట్టిద్ది. కానీ నాకు మాత్రం ఇంట్లో ప్రతి ఒక్క మూల, ప్రతి కార్నర్, కట్టర్లకు కానీ, యాడైన కబ్బోర్డుల్లో అయినా సరే పొగ చూపిస్తా. ఎందుకంటే నాకు ఆ అరోమా, ఇది స్మెల్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఒక ఏమంటారు, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. సో అందుకే మీరు కూడా మంచిగా ఇది ఉంటుంది కదా, అంటే ఈ స్టిక్సే తెచ్చుకోమని కాదు, ధూపం వేసుకునే వాళ్ళని ఖచ్చితంగా నిప్పులు వేసుకుని దాని మీద అది వేయడమైనా చెయ్యండి. ఓకే, అయినా మనం చేసే పూజలే అంతంత మాత్రం, చేసినప్పుడన్నా కనీసం ఒక ఫీల్ ఉంటుంది కదా. అందుకు ఇంకా కింద పూజ అయిపోయింది. నేను అవి బాదం పప్పు అవన్నీ తినేసాను, మీకు క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయినా. కింద పనులేం లేవు కాబట్టి పైకి వచ్చేసాను. నేను అరౌండ్ పైకి వచ్చినప్పుడు 11 ఆ టైం అయింది. ఇంకా నేను జుట్టు దూకోవాలి, ఎందుకంటే ఒక మీషోలో ఒకటి ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. దాని గురించి వీడియో చేసుకుందాము, తర్వాత శారీ ఇప్పేద్దాము అని చెప్పేసి. అయితే నేను ఇక్కడ హెయిర్కి ఏం చేసుకుంటున్నానంటే, ఫస్ట్ చిక్కురు రావడానికి లెనోవా అని చెప్పేసి ఒక సీరం లాగా ఉంటుంది, అది అప్లై చేసుకున్నాం అనుకో మనకి చిక్కు త్వరగా వచ్చింది. మేబీ మీకు తెలిసి ఉండొచ్చు కూడా. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఒకరోజు ఏంటి అంటే, ప్రతిరోజు పెట్టను, కానీ ఇది హీట్ ప్రొటెక్షన్ లాగా కూడా యూజ్ అయ్యిద్ది కాబట్టి చిక్కు అంతా తీసుకొని కొంచెం తడిగా ఉంది అని చెప్పి, అట్లాగే కొంచెం కర్లీగా అయింది అని దీనికి మొత్తం స్ట్రైట్నర్ తీసుకొని స్ట్రైట్ చేసుకున్నాను అనమాట. అండ్ మేక్ ష్యూర్ మీరు ఇంకా ప్లాస్టిక్ దువ్వెనలు కనుక వాడుకుంటూ ఉంటే వాటిని పక్కన పడేసి చెక్క దువ్వెనలు తీసుకోండి. ఇట్ హెల్ప్స్ స్కాల్ప్కి, అలాగే మన జుట్టుకి రాలకుండా ఉంచడానికి మాత్రం భలే హెల్ప్ చేస్తుంది. కావాలంటే నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, చెక్ చేసుకోండి. మేబీ నేను చెప్పినప్పుడే చాలామంది తీసుకొని ఉండుండొచ్చు, ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం చెప్తున్నా మీకే. మీరు వుడెన్ కోమ్స్ అని సెర్చ్ చేసినా కూడా వస్తాయి, మీకు నచ్చింది తీసుకోండి. ఇంకా తర్వాత నేను స్ట్రైట్నర్ తీసుకున్నాను, అదొక 1500 అట్లా పడింది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, మేక్ మీ బోల్డ్ వాళ్ళది. ఇది కూడా బాగుంటుంది. అయితే ప్రతిరోజు పెట్టడం మనకు అసలు అలవాటు లేని పని అనమాట. ఎప్పుడన్నా మరీ ఫ్రిజీగా ఉంది హెయిర్ అనుకున్నప్పుడు మాత్రం పెడతా. అండ్ నేను ఆల్రెడీ అదే ఫ్లాక్సీడ్ జెల్ పెట్టేశాను కదా, హెయిర్ బాగా మంచి స్మూత్గానే ఉంటుంది. ఇప్పుడు కనుక ఇంకేది మళ్ళీ చేశాను అనుకో, ఇంకా భలే ఉంటుంది అనమాట, వేవీగా అండ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది జుట్టు. అండ్ మరీ స్ట్రైట్గా కాల్ చేయను జుట్టుని, ఏదో అలా ర్యాండమ్గా ఒకసారి దువ్వానంటే అయిపోయింది. ఇంకా క్లిప్ పెట్టేసుకున్నానంటే భలేగా అనిపించిద్ది అనమాట జుట్టు. అయితే నేనేదో మీరు కొనుక్కోవాలి అని చెప్పి చూపించట్లేదు, కొన్ని ప్రోడక్ట్స్ నిజంగా మన దగ్గర ఉండాలబ్బా. డబ్బులు ఉన్నప్పుడు కొని పెట్టుకోండి. లైఫ్లో ఒక్కసారి కొనుక్కుంటే చాలు కదా, మళ్ళీ ఇన్వెస్ట్ చేసేది కాదు కదా. సో ట్రై చేయండి, ఓకేనా. అయిపోయింది. ఇంకా రెడీ అయిన తర్వాత నేనేం ప్రోడక్ట్ తీసుకుని రివ్యూ ఇచ్చాను అంటే, చాప తీసుకున్నాను అనమాట. ఇది ఇలా రెడీ అయ్యేసి ఇంకా అప్పుడు వీడియోస్ చేస్తాను. అండ్ చాలామంది నేను మేకప్ వేసుకుంటాను అనుకుంటారు, కాదు, జస్ట్ పౌడర్. అండ్ ఈ మధ్య కొంచెం లిప్స్టిక్ యూస్ చేసుకుంటున్నా. అండ్ ఈ చీర కొంచెం మనకి ఏంటంటే పలచగా కనిపిస్తుంది, బట్ డోంట్ మైండ్, ఓకేనా. అండ్ ఈ చాప ఇదేమంటారు, దీనికి పేరేంటో నాకు తెలీదు, కానీ అరౌండ్ 200 అట్లా వచ్చేసింది ఇప్పుడు ఏదో సేల్లో. అందుకే మా ఇంట్లో అస్సలు లేదనమాట. ఇది వాడుకుందామనే ఉద్దేశంతోనే తీసుకున్నా, బాగా వస్తుంది అని. బట్ కొత్తదే వచ్చిందనమాట, కొత్త పుల్లలు కొత్తగా చేసినట్టున్నారు, చాలా బాగుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ ట్యాగ్ చేయడం కానీ చేస్తాను,
ఇఫ్ నీడెడ్ మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు సేల్ అయితే నడుస్తుంది, తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్తున్నా. ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినా మీకు ఏదైనా అవసరం ఉన్నా సరే మీ అంతటి మీరు వెళ్ళి చూసుకొని తీసుకోవడం చేసుకోండి. అప్పుడైతేనే మనకి కాస్ట్ తక్కువలో వచ్చేస్తుంది అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత రీల్స్ కోసం అదే ఫ్యాషన్ కంటెంట్కి రివ్యూస్కి కావాల్సిన రీల్స్ చేసేసుకున్నాను. అంటే అదొక్కటేలే చేసింది, వచ్చేసా మళ్ళీ కిందకి. నాకు 12 అయిపోతుంది అని చెప్పేసి తినాలి కదా. నేనేం చేశానంటే ఈరోజు బ్రౌన్ రైస్ పొద్దున్న నానబెట్టాను. ఇప్పుడు వాటిని మళ్ళీ కడిగి ఎసురు పోసుకొని పెట్టేసా పొయ్యి మీద, అది ఉడుకుతుంది. ఇంకా కర్రీస్ విషయానికి వస్తే రండి చూపిస్తా. అసలు ఎన్ని కర్రీలు ఉన్నాయంటే ఈరోజు అన్నీ నేను చేసినవి కాదు, ప్రతి ఒక్కటి అమ్మ చేసిందే. కమాన్ చూపిస్తాను రండి. 3 కర్రీలు ఉన్నాయి. అబ్బా మీరు రిచ్ అక్క అనుకుంటారేమో, కాదు. అదేంటిది మొన్న చెప్పాను కదా నిన్నటి వ్లాగ్లో కాకరకాయ, అదే అది. అండ్ ఈరోజు నూరిందేమో పచ్చిమిరపకాయ పచ్చడి, అండ్ రాత్రి మిగిలిపోయిన టమాటా కర్రీ, అది. ఆ 3 అలా ఉన్నాయి అన్నమాట. ఇన్ని కర్రీస్ ఉంటే మళ్ళీ ఇంకోటి ఎందుకు చేయడం, ఏదో ఒకటి తినేయడమే అంతే. అబ్బో మనకి అదేం లేదు. ఎన్ని రోజులు ఉన్నా సరే అది వాసన రాకుండా ఉంటే చాలు, తింటాను. ఏదో నన్ను చూసి అక్క నువ్వు సెలబ్రిటీ, నువ్వు అక్క ఫ్యాన్లు అది ఇది అంటారు, కానీ ఏం లేదు. నేను నార్మల్ లైఫే లీడ్ చేసేది, మీరు నార్మల్ లైఫే. కాకపోతే నేను వీడియోస్ పెడుతున్నా, మీరు పెట్టట్లేదు అంతే. నన్ను ఏదో పెద్ద ఎక్కడికో ఎత్తేయకండి, అలా అని నేను మారిపోయాను అది ఇది అని చెప్పమాకండి. మీకు తగ్గట్టుగా నేను ఉంటున్నాను అంతే. అండ్ ఈ గ్యాప్లో అన్నం పొయ్యి మీద పెట్టిన గ్యాప్లో మా ఊర్లోకి ఆటో వచ్చిందనమాట, పుచ్చకాయలు అని చెప్పేసి. కేజీ 20 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది 3 కేజీలు ఉంటే కాయ తెచ్చుకున్నా 60 రూపాయలు ఇచ్చి. కట్ చేస్తే కొంచెం మరీ రెడ్గా లేదు, యావరేజ్గా ఉంది. అండ్ టేస్ట్ కూడా మరీ ఫుల్ స్వీట్గా లేదు, కానీ ఒక 80% స్వీట్ ఉంది, పర్లేదు. కానీ ఫ్రూట్స్ ఏం లేవు ఇంట్లో, అందుకే పుచ్చకాయ తీసుకున్నాను వస్తే. ఇంకొక విషయం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీరు వింటున్నారో లేదో ఇంతవరకు చూస్తే కనుక, లేడీస్ ప్లీజ్ ఫుడ్ బాగా తినండి, ఓకేనా. మీరు ఏ ఫుడ్ తింటున్నారు అనేది కొంచెం గమనించుకోండి. మీరు హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మకు చూశాను కాబట్టి చెప్తున్నా. మా అమ్మకి 18 20 ఏళ్ళు అప్పుడే నాకు తెలిసి పెద్ద ఆపరేషన్ అయ్యి ఉంటుంది. అప్పుడు సరిగ్గా తినక అప్పుడు బక్కగా ఉంది. అప్పుడు బక్కగా ఉన్నది మళ్ళీ రాలేదన్నమాట. ఇప్పటికీ ఆమెకు నడుములు నొప్పులు వస్తాయి. అప్పుడు కనుక కరెక్ట్గా ఫుడ్ తినుంటే ఇప్పుడు అంత ఇబ్బంది పడదు. అయినా సరే పని చేస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, బాగలేనప్పుడు మంచిగా తినండి, బాగున్నప్పుడు మంచిగా తినండి. అండ్ మీరు హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళకి హెల్తీగా వండి పెట్టగలరు, ఏదైనా చేయగలరు, ఓకేనా. వాళ్ళందరూ తిన్నాక తిందాంలే, వాళ్ళు తిన్న తర్వాత మిగిలింది తిన్నాంలే, ఏమీ లేకపోతే సరేలే మంచినీళ్ళు తాగి పడుకుందాంలే, ఇట్లాంటివి వద్దు, సరేనా. అలా అని వాళ్ళు మిగిలిచ్చినవి అన్నీ పొట్టలో వేసి మీరు లావు రావద్దు. ఎంతవరకు తినాలో అంతవరకు తినండి, తిని పని చేయండి. అండ్ ఇంకా పెళ్ళి కాని అమ్మాయిలు అయితే మీ ఇష్టం, వచ్చిన ఫుడ్ అయితే తినొద్దు, జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు. బిర్యానీ తింటే వారానికి ఒకసారి తినండి. మీ ఇష్టానికి ఐస్ క్రీమ్లు, లేస్ ప్యాకెట్లు, పిచ్చి పిచ్చి ఫుడ్స్ తిన్నారా, పానీపూరీలు కూడా ఎట్లా పెడితే అట్లా తిన్నారా, మీ ఇష్టం. పీసీఓడి వస్తుంది, తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మీరు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటున్నాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ విషయాన్ని లేడీస్ అందరూ ఒకరికొకరు మాట్లాడుకోండి, సరేనా. కొంచెం సీరియస్గా చెప్పాను కదా ఈ వీడియోలో, అంతే. మరి ఏం చేద్దాం, మరి మళ్ళీ మీరు ఏముంది వీడియోలో సుత్తే కదా అనుకుంటారు కదా. ఒక్క వీడియో కన్నా నేను కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మంచిగా చెప్పొద్దు, చెప్పండి. మళ్ళీ ఏంటి లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ కూడా వచ్చింది తెలుసా, అక్క మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటట్టుగా మీరు చేయండి అక్క వీడియోస్ అని చెప్పి. ఈ వీడియోలో మీరు నన్ను చూసి ఇన్స్పైర్ అయినరా లేదు ఇంతకీ. ఫుడ్ విషయంలో తగ్గొద్దు, షాపింగ్ విషయంలో కూడా తగ్గొద్దు, బట్ ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకోండి, సరేనా. ఇంకా బ్రౌన్ రైస్, కర్రీలు ఉన్నాయి, అదే పచ్చడి, కర్రీస్ 3 పెట్టేసుకున్నాను. ఎక్కువ కర్రీ తినడానికి ట్రై చేయాలి, ఏదో కొంచెం వేసుకొని మాత్రం తినమాకండి. నేను వండుకునేదే టీ గ్లాస్ అంత అన్నం. ఆ అన్నం నాకు ఫస్ట్లో నేను హాఫే తినగలిగాను, ఇప్పుడైతే ఫుల్ గ్లాసు, అదే టీ గ్లాస్ అంతా అన్నము నాకు సరిపోతుంది ఫుల్గా. అది తినేసి ఇంకా నేను పైకి వెళ్ళాను అనుకో, నా పని ఇంకా స్టార్ట్. మధ్యలో మా తాత మా నాన్న ఇద్దరు వస్తారు. మా నాన్న ఇంకా నన్ను పిలవట్లేదు అన్నం పెట్టమని, కానీ మా తాత పిలుస్తాడు. సో మా తాతకి పెట్టేసి మా వర్క్ ఆపుకొనైనా సరే ఆ తాతకి పెట్టేసి మళ్ళీ పైకి వస్తా. సో అన్నం తిన్న తర్వాత పైకి వెళ్ళేదానికి నా వర్క్ జిఎస్ఎం పిల్ల కోసం ఫ్యాషన్ కంటెంట్, స్టిచ్చింగ్ కానీ, రివ్యూస్కి కానీ, లేదంటే సంథింగ్ ఏదైనా కొలాబరేషన్స్ వచ్చినప్పుడు వాటికి రెడీ అవ్వడం కానీ, అవన్నీ ఆఫ్టర్నూనే చేసుకుంటాను అనమాట. ఒకరోజు రివ్యూస్కి వీడియోస్ తీసుకుంటే ఇంకొక రోజు స్టిచ్చింగ్కి వీడియో తీసుకుంటాను, అట్లా.
మరి నేను 2 ఛానల్స్‌కి షార్ట్స్, లాంగ్ వీడియోస్ ఎలా మేనేజ్ చేయాలి చెప్పండి? ఇట్లా ఒక 1 డేని హాఫ్‌గా స్ప్లిట్స్ చేసుకుంటా అండ్ నైట్ విషయానికొచ్చేసరికి ఎడిటింగు, వాయిసు అన్నీ ఇచ్చుకొని మరుసటి రోజుకి రెడీ చేసి పెట్టుకుంటా అనమాట. అండ్ నేను డైట్‌ని ఆపలేదు. మీరు ఎవరైనా నన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా కూడా స్టార్ట్ చేసేయండి. తింటా ఉండండి. నేను నా డైట్‌ని ఆపలేదు. మీకు జస్ట్ చూపించట్లేదు అంతే. అండ్ నేను నా ఫుడ్ హ్యాబిట్స్‌ని, వాటర్‌ని ఫ్రీక్వెంట్‌గా 3 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవడం వల్ల ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను అని నా ఫీలింగు. తర్వాత ఇంకో 1 మంత్ తర్వాత నేను చెకప్‌కెళ్తా. అప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు అప్పుడు చెప్తా. ఇంక స్టిచ్చింగ్‌కి కూర్చున్నప్పుడు ఏంటి అంటే నేను కొరియన్ మూవీసో లేదంటే చైనీస్ మూవీసో ఏవో ఒకటి పెట్టుకుంటాను. అవి రన్ అవుతా ఉంటాయి. ఆ మాటలు వింటా ఉంటా, మధ్యలో చూస్తూ ఉంటాను. ఇంక నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకుంటే కుడతాను. లేదంటే కట్ చేసుకొని కుట్టుకుంటాను. ఇది నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు స్టిచ్ చేసుకుంటాను. ఇంకంతే, ఇంతవరకే వ్లాగ్ తీశాను. ఇంకేం లేదు. ఎవరినైనా నేను హర్ట్ చేసున్నా, ఫీల్ అవుతున్నా కూడా తప్పుగా అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి అనేది మీరు చెప్పండి. మా అమ్మను కూడా అడిగాను. చాలామంది చికెన్ వీడియో మా అమ్మ చేత చేపించి చెయ్యండి అన్నారు కదా. అమ్మకి చెప్పాను. సరే ఆదివారం తెప్పించుకొని చేద్దాంలే అంది. సో నెక్స్ట్ రేపే రెడీగా ఉండండి, చికెన్ వీడియో వస్తుంది. ఇంకా చెప్పండి అమ్మా. ఇంక ఇప్పుడు కామెంట్లో నిన్న చెప్పినవన్నీ చూశాను. నేను కామెంట్లు చదవలేదు అనుకుంటున్నారా? ఖాళీగా ఉన్నప్పుడు చూసి రిప్లై ఇస్తాను. ఎమ్మటే రిప్లై రాలేదు అని కూడా మీరు అనుకోవద్దు. ఓకే, ఇంక ఈరోజు కొంచెం మిమ్మల్ని ఇన్స్పైర్ చేశానని అనుకుంటాను. పూజల విషయంలో కానీ, లేదంటే పూజ మరీ నేను ఆడంబరంగా ఏం చేయనురా అబ్బా. దేవుడికి మనం ఎట్లా ఉంటున్నాము, ఎలా చేస్తున్నాము, మన మనసు ఎలాంటిది అనేది బాగా తెలుసు. ఓకే, సో మనం ఎట్లా పూజ చేస్తున్నాము అని చెప్పేది దేవుడికి అవంతా ఉండదు. మనస్ఫూర్తిగా ఆయనకి కొంచెం సేపు మన మనసుని దేవుడి మీద లగ్నం చేసుకుంటే చాలు. మిగతా అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనం కష్టపడితేనే దేవుడు మనకి సహకరించి ముందుకు తీసుకెళ్తాడు. కష్టపడకుండా లేజీగా ఉండి నాకు ఇది కావాలి దేవుడా అంటే రమ్మంటే రాదు. మనకి మిడిల్ క్లాస్ బతుకులు కాబట్టి కష్టపడండి, సంపాదించుకోండి అండ్ దాన్ని అనుభవించడానికి ట్రై చేయండి, దాచిపెట్టుకోవడానికి కాదు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏం చేద్దాము అని చెప్పేసి ఎవరైనా కామెంట్స్ చేసే పని అయితే చేయండి. వాటిని కూడా చదివి నేను గుర్తుపెట్టుకొని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో లేదంటే తేవడానికి మీ ముందుకి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఈ డ్రెస్ నేను కంప్లీట్ చేయాలి అంటే ఇప్పుడు నేను అలాగే వీడియో తీసుకుంటా ఉంటే కుదరదు. ఇంకా నేను అది అప్లోడ్ చేసుకుందాం, కుట్టాలి కాబట్టి ఇంతటితో వీడియో సమాప్తం చేస్తున్నా. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. వాట్సాప్ పెట్టి మీకు వ్లాగ్స్ ఇస్తూనే ఉంటాను. మీరు ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తారా అనేది చూద్దాము. ఓకేనా, మరి ఉంటాను. బై బాయ్, సీ యూ, టాటా, గుడ్ బై.